హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. టీమ్ వైజ్ ఆక్షన్ పర్ఫార్మెన్స్ రివ్యూస్లో గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడమంది మీకు విషయం చెప్పాలి. దెర్ ఈస్ ఎ థింగ్ కాల్డ్ కన్వెన్షనల్ విజ్డమ్. అంటే మనందరం ఒక మోస పద్ధతిలో ఆలోచిస్తాం ఇలా చేస్తే బాగుంటుంది టీమ్స్ కానీ ఐపీఎల్ టీమ్స్ సంబంధించి కానీ అని మనకు ఒక అంచనా ఉంటుంది. కానీ ఈ అంచనాలకి కన్వెన్షనల్ విజ్డమ్కి అందని టీం ఏదైనా ఉందంటే అది గుజరాత్ టైటన్స్. మీరు ఒక రకంగా థింక్ చేస్తారు, వీళ్ళకి పలానా లోపాలు ఉన్నాయి, దీన్ని వీళ్ళు కవర్ చేయాలని చెప్పి మనం ఒక అంచనాతో ఉంటాం. కానీ వాళ్ళు చేసే దానికి పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎందుకు చేస్తున్నారు అబ్బాయి వీళ్ళకి అసలు బుర్ర ఉందా ఏంటిది పద్ధతి అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు మన కన్వెన్షనల్ విజ్డమ్కి విరుద్ధంగా వాళ్ళు టీమ్ని సెలెక్ట్ చేసినా సరే దాంతో రిజల్ట్స్ ఇవ్వడం అనేది మనం చూస్తూ వచ్చాం. దే హ్యావ్ బీన్ డూయింగ్ రియల్లీ వెల్. వాళ్ళు దగ్గర గిల్ లాంటి వాళ్ళు, బట్లర్ లాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్ప పెద్ద స్టార్స్ ఏం కనబడరు. అయినా సరే దే హ్యావ్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ఐపీఎల్. ఈసారి వాళ్ళ దగ్గర పెద్ద అమౌంట్ ఏం లేదు, నాట్ ఈవెన్ 13 crores. అండ్ 5 స్లాట్స్ తీసుకోవాలని 4 ఫారిన్ స్లాట్స్ తీసుకోవాలి. కానీ వాళ్ళు వన్స్ అగైన్ దే డిడ్ ఇన్ అ డిఫరెంట్ వే. 4 కూడా తీసుకోలేదు ఫారిన్ స్టార్స్, 3 తీసుకున్నారు. అండ్ మనం అనుకున్న వాళ్ళు ఎవరిని తీసుకోలేదు. మనం ఏమనుకున్నాం, వీళ్ళకి టాప్ హెవీగా ఉంది అక్కడ గిల్, సాయి సుదర్శన్, బట్లర్. తర్వాత మిడిల్ ఆర్డర్ కానీ లోయర్ మిడిల్ ఆర్డర్ కానీ కాస్త ఇఫీగా ఉంది, షేకీగా ఉంది, దాన్ని ఫిల్ చేసుకోవాలి. ఫారిన్ స్లాట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మిల్లర్ వాళ్ళకి 3 సీజన్ల పాటు ఆడాడు, బాగా పర్ఫామ్ చేశాడు, మిల్లర్ని వెనక్కి తెచ్చుకుంటారని అనుకున్నాం. కానీ దే డి నాట్ బిట్ ఫర్ మిల్లర్ ఎట్ ఆల్. వెంకటేష్ అయ్యర్ కోసం కొంతవరకు వెళ్ళారు, కానీ వెంకటేష్ అయ్యర్ కూడా తీసుకోరు. వెంకటేష్ అయ్యర్ వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది, అంటే వాళ్ళకి పెద్దగా రిక్వైర్మెంట్ లేదు. వెంకటేష్ అయ్యర్ కోసం 10 crores పెట్టచ్చు వాళ్ళు, మిగతా ఒక 2 స్లాట్స్ ఫిల్అప్ చేస్తే అయిపోయింది. కానీ వాళ్ళు దే డి నాట్ గో ఫర్ వెంకటేష్ అయ్యర్ స్ట్రాంగ్లీ. సో వాళ్ళు అనుకున్న దానికంటే డిఫరెంట్గా థింక్ చేసి పోనీ ఎవరైనా ఇంకొక మిడిల్ ఆర్డర్ ప్లేయర్ తీసుకున్నారు, ఎవరు తీసుకోలేదు. అండ్ దే పిక్డప్ జేసన్ హోల్డర్. ఎక్కువ డబ్బులు పెట్టి జేసన్ హోల్డర్కి 7 crores పెట్టారు. ఈజ్ జేసన్ హోల్డర్ వర్త్ దట్ మచ్? 7 crores. ఈ హ్యాడ్ ఏ వెరీ గుడ్ సిపిఐ, క్యారిబియన్ ప్రీమియర్ లీగ్. క్యారిబియన్ ప్రీమియర్ లీగ్లో ఉన్న క్వాలిటీ వేరే, ఐపీఎల్లో క్వాలిటీ వేరే. ఎప్పుడు కూడా ఐపీఎల్లో ఈ నెవర్ హ్యాడ్ ఎ గ్రేట్ సీజన్, మీరందరూ ఒప్పుకుంటారు అనుకుంటా. మరి జేసన్ హోల్డర్లో వాళ్ళు ఒక స్పెసిఫిక్ రోల్ ఏదో అనుకున్నారు, ఆ రోల్ని వాళ్ళు విజువలైజ్ చేసి జేసన్ హోల్డర్ని తీసుకున్నారు. నో డౌట్ అతను టాల్ బౌలర్, వాళ్ళ అహ్మదాబాద్ పిచ్కి ఏమైనా సూట్ అవుతాడేమో బహుశా. అండ్ లోయర్ మిడిల్ ఆర్డర్లో అతను హీ కెన్ హిట్ సమ్ లస్టీ బ్లోస్. బట్ ఓవరాల్గా ఏంటంటే హీఈస్ నాట్ లైక్ ఆండ్రే రసల్, కానే కాదు. ఆండ్రే రసల్లో 50% కూడా కాదు. సేమ్ స్కిల్ సెట్, సేమ్ బౌలింగ్ ఆల్రౌండర్, బట్ ఆండ్రే రసల్లా కాదు. రసల్ బేసికలీ ఈజ్ బ్యాటింగ్ ఆల్రౌండర్, దిస్ ఫెలో ఈజ్ బౌలింగ్ ఆల్రౌండర్. కానీ అతని కోసం ఎక్కువ అమౌంట్కి వెళ్ళారు. ఇంకా వాళ్ళు తీసుకున్న ప్రామినెంట్ నేమ్ ఏంటంటే అశోక్ శర్మ. వాళ్ళకి తక్కువ అమౌంట్ 90 lakhsకి వచ్చాడు. ఇంకా అతను కాస్త ఆలస్యంగా వచ్చేసరికి మిగతా వాళ్ళందరికీ స్లాట్స్ ఫిల్అప్ అయిపోయినా, డబ్బులు అయిపోయినాయి. సో అశోక్ శర్మ కోసం ఏమన్నా వాళ్ళు డబ్బులు, అశోక్ శర్మ గురించి మీకు తెలుసు కదా, అశోక్ శర్మ వెరీ గుడ్ ఫాస్ట్ బౌలర్. ఈసారి సయీద్ ముష్టాక్ అలీలో చాలా బాగా పర్ఫామ్ చేశారు. వన్ ది జాయింట్ టాప్ వికెట్ టేకర్, టాల్ మ్యాన్, 140 కన్సిస్టెంట్గా 140 బౌల్ చేయగల బౌలర్ అతను, ఫ్రమ్ రాజస్థాన్. అతని కోసం వాళ్ళు బహుశా అతను తీసుకోవాలనుకున్నారు. బట్ అతను 90 lakhsలోనే వచ్చాడు. అండ్ దే హ్యావ్ ఆల్సో టేకన్ టామ్ బ్యాంటన్ ఫర్ 2 crores. టామ్ బ్యాంటన్ ఈజ్ అ వెరీ గుడ్ టాలెంట్, నో డౌట్. కీపర్ బ్యాట్స్మెన్, వాళ్ళకి బట్లర్కి మనకి బ్యాకప్గా ఉంటాడు. కానీ టామ్ బ్యాంటన్ కూడా ఐపీఎల్లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు నాకు తెలిసి. అండ్ అపార్ట్ ఫ్రమ్ లూక్ వుడ్ అనే మరొక బౌలర్ తీసుకున్నారు 75 lakhsకి. లూక్ వుడ్ కూడా ఐ థింక్ ముంబైకి ఆడినట్టుగా ఉన్నాడు. బట్ ఈజ్ అ టాలెంటెడ్ బౌలర్, బట్ ఐపీఎల్లో అన్ప్రూవెన్. అండ్ పృథ్వీరాజ్ ఎర్రా, మన ఆంధ్ర లెఫ్ట్ ఆర్మ్ పేసర్, అతను తీసుకున్నారు 30 lakhs బేస్ ప్రైస్. వాళ్ళు తీసుకున్న 5 స్లాట్స్ తీసుకున్నారు. దాంట్లో 4 ఫారిన్ స్లాట్స్ ఉన్న 3 ఫారిన్ ప్లేయర్స్, 3 ఫారిన్ ప్లేయర్స్ తీసుకుని 2 ఇండియన్ ప్లేయర్స్ తీసుకున్నారు. సో దే హ్యాడ్ డిఫరెంట్ ఐడియాస్. వాళ్ళు ఎక్కువ కూడా ఫారిన్ ప్లేయర్స్ని ఎక్కువగా ఆడించుకోరు కూడా. సో వాళ్ళు అదే రకంగా వెళ్ళారు. సో వాళ్ళ ఐడియా ఏంటి ఏమనుకుంటున్నారు అంటే, వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఉన్న డొల్లతనాన్ని ఎలాగా కవర్ చేస్తారు,
అనేది అర్థం కాదు. ఎందుకంటే షారుఖ్ ఖాన్ వాళ్ళు రిటైన్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ హ్యాడ్ ఏ మిజరబుల్ ఎస్మాట్ సయ్యద్ ముష్తాక్ అలీలో. అతను 3-4 ఎక్కువ మ్యాచ్లు కూడా ఆడలేదు. ఆడిన మ్యాచ్ల్లో అన్ని సింగిల్ డిజిట్ స్కోర్స్ చేశాడు. లాస్ట్ సీజన్ కూడా అంత గొప్పగా ఏం వెళ్ళలేదు అతనికి. సో షారుఖ్ ఖాన్ పెద్ద బాగా పర్ఫామ్ చేయలేదు, ఆయన అతన్ని ఉంచారు. గ్లెన్ ఫిలిప్స్ ని వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. గ్లెన్ ఫిలిప్స్ ఈజ్ అ వండర్ఫుల్ టాలెంట్, బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్నింటిలో పనికొచ్చే ఎక్కడైనా కూడా. కానీ అతను ఏంటి ఐపీఎల్లో ఆడిన కొద్ది మ్యాచ్ల్లో ఎప్పుడు పెద్దగా హీ హాజ్ నాట్ షోన్ గ్రేట్ ప్రామిస్. కానీ మేబీ ఇప్పుడు ఏంటి అదే మనం అనేది, మన కన్వెన్షనల్ విజిటం ప్రకారం ఏంటంటే గ్లెన్ ఫిలిప్సా ఎప్పుడు ఐపీఎల్లో బాగా ఆడలేదు కదా, కానీ దే హ్యావ్ సీన్ దట్ స్పార్క్ ఇన్ హిమ్. సో అతను మనకి పనికి వస్తాడు, అతను క్లిక్ అవుతాడని అనుకున్నాను. సో ఈ రకంగా వాళ్ళు థింక్ లైక్ వాషింగ్టన్ సుందర్ని ఇప్పటివరకు అతనికి ఉన్న అతను 2-3 సీజన్లు ఆడినా ఎప్పుడు నెవర్ హ్యాడ్ ఎ కంప్లీట్ సీజన్, 5-6 మ్యాచ్లు ఆడించేవారు. కానీ ఈసారి ఆల్రెడీ వాళ్ళు చెప్పారు, పార్థివ్ పటేల్ లాంటి వాళ్ళ సపోర్ట్ స్టాఫ్ ఆల్రెడీ చెప్పింది ఏంటంటే అతన్ని మిడిల్ ఆర్డర్లో అఫ్ ది ఆర్డర్ నెంబర్ 4లో అట్లా ఆడిద్దామని అనుకున్నాం. సో అది వాళ్ళు చేయబోయే ప్లాన్. సో గ్లెన్ ఫిలిప్స్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఇలా ఫుల్ సీజన్ దిస్ టైం. సో అందుకని ఏంటంటే నేను మీకు వాళ్ళ ప్రాబబుల్ 12 ఇస్తాను నేను. ఆ 12లో మీకు కొత్తగా ఆక్షన్లో తీసుకునే ప్లేయర్స్ ఎవరు ఉండరు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళని అడ్జస్ట్ చేసుకుని గ్లెన్ ఫిలిప్స్ లాస్ట్ ఇయర్ వాజ్ ఇంజర్డ్, కుడ్ నాట్ ప్లే. అండ్ వాషింగ్టన్ కుడ్ నాట్ గెట్ ది ఎంటైర్ సీజన్. వాషింగ్టన్ని యాక్చువల్లీ చెన్నై వాళ్ళు అడిగారు కూడా మాకు అతన్ని ట్రేడింగ్లో ఇవ్వమని చెప్పి. బట్ వాషింగ్టన్ హిమ్సెల్ఫ్ సెడ్, అశ్విన్ షోలో వాషింగ్టన్ ఏం చెప్పాడంటే, లేదన్నా నాకు ఇక్కడ అట్మాస్ఫియర్ బాగుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఓవరాల్ గేమ్ ఇంప్రూవ్ అయింది గుజరాత్కి వచ్చిన తర్వాత అని చెప్పాడు. సో అది అతనికి ఏంటంటే అతను అది చూసుకుంటున్నాడు. ఐపీఎల్ ఎలా ఆడింది కానీ ఇండియా తరఫున ఇప్పుడు అన్ని ఫార్మాట్స్లో ఆడుతున్నాడు వాషింగ్టన్. లేటెస్ట్గా T20 వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయ్యాడు. సో అతను ఏమంటున్నాడంటే గుజరాత్కి ఆడడం వల్ల, గుజరాత్ అక్కడున్న అట్మాస్ఫియర్ వల్ల, దానివల్ల నా ఓవరాల్ స్కిల్ సెట్ బాగా ఇంప్రూవ్ అయింది, నా స్కిల్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అయినాయని అతను భావిస్తున్నాడు. అందుకని అతను ఇక్కడ ఉండిపోయాడు. సో వాళ్ళకి ఉన్న ఐడియాస్ వేరే ఉన్నాయి. సో వాళ్ళు ఉన్న టీంతో వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్. ఒకసారి వాళ్ళ టీం చూడండి. కోర్స్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ఓపెనర్స్, జాస్ బట్లర్ నెంబర్ 3, 4లో వాషింగ్టన్ సుందర్, 5లో గ్లెన్ ఫిలిప్స్, ఆర్ 6లో గ్లెన్ ఫిలిప్స్, 5లో షారుఖ్ ఖాన్ / కుమార్ కుషాగ్రా is doing very well in domestic cricket now, కీపర్ బ్యాట్స్మెన్. సో కుమార్ కుషాగ్రా, ఒక షారుఖ్ ఖాన్ లేకపోతే వాళ్ళకి కుషాగ్రా అది ఉంది, బ్యాకప్ ఉంది వాళ్ళకి. అండ్ 7లో రాహుల్ తెవాతి కూడా ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ టైం ఐపీఎల్ ఆడిన తర్వాత అతను ఇంజరీ అయ్యి అతని నుంచి ఆ తర్వాత అలాంటి కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు. మేబీ దే నో దట్ దే విల్ బి బ్యాక్ టు ఫుల్ ఫిట్నెస్ అని చెప్పి, ఎందుకంటే అతను డెసిగ్నేటెడ్ ఫినిషర్. సో ఆ ఫినిషర్ రోల్ అతను ఉన్నాడు. అండ్ 8లో కగిసో రబాడా, 9లో వాళ్ళకి సాయి కిషోర్ లాస్ట్ ఇయర్ ఆల్సో ఈజ్ డన్ వెరీ వెల్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ అండ్ ఈ కెన్ బ్యాట్ ఆల్సో వెల్. అండ్ తర్వాత సిరాజ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా అంటే మనం బ్యాటింగ్ ఫస్ట్ ఇచ్చాం కాబట్టి మనకి ప్రసిద్ధ్ కృష్ణ. సో ఈ 12 చాలా చాలా ఇంప్రెసివ్గా మనకు అనిపిస్తుంది. ఇన్ కేస్ వాషింగ్టన్ గ్లెన్ ఫిలిప్స్ కనుక క్లిక్ అయితే నథింగ్ లైక్ అంటే అది ఆ టాప్ హెవీగా ఉంది టీం, మొదటి 3 మీద డిపెండ్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది రన్స్ ఆ 3 లాస్ట్ సీజన్ కానీ అంతకుముందు కానీ ఎక్కువ రన్స్ వాళ్ళు 3 చేస్తున్నారు. మిగతా వాళ్ళకి అసలు బ్యాటింగ్ రావట్లేదు, వచ్చినా వాళ్ళు పెద్దగా చేయట్లేదు. సో వాళ్ళ 3 మీద డిపెండ్ అవుతారు. బట్ ఈసారి వాళ్ళతో పాటు కొత్తగా ఏం చేసింది ఏం లేదు, కానీ వాషింగ్టన్కి బెటర్ రోల్ ఇస్తున్నారు. మరి వాషింగ్టన్ కానీ క్లిక్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ కూడా 1 or 2 మ్యాచెస్లో బ్యాటెడ్ వెల్ వాషింగ్టన్, అప్పుడు కూడా కాస్త ఎర్లీగా పంపించారు అండ్ ఈ బ్యాటెడ్ వెల్ విత్ గుడ్ స్ట్రైక్ రేట్. సో వాషింగ్టన్ మీద దే ఆర్ బ్యాంకింగ్ అండ్ వాషింగ్టన్ అండ్ దే ఆర్ బ్యాంకింగ్ అండ్ గ్లెన్ ఫిలిప్స్. సో వాళ్ళకి ఒక డిఫరెంట్ అదే మనం అనుకున్న దే థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. మనం మామూలుగా ల్యాప్టాప్లు పెట్టుకుని రకరకాల అనాలిసిస్, కంప్యూటర్ అనాలిసిస్లు అవన్నీ చేసే కోచ్లకి కేవలం ఒక పేపర్ మీద నోట్ చేసుకుని తర్వాత బౌండరీ లైన్ బయట నుంచి లేకపోతే మీకు రిజర్వ్ ప్లేయర్స్ ఉంటారు కదా 12th మ్యాన్ లాంటి వాళ్ళ బుర్ర తినేసి వాళ్ళని లోపల పంపించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ఆశీష్ నారా కైండ్ ఆఫ్ కోచింగ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. సో అతని నుంచి మరి ఆన్ పేపర్ చూసి 11 విషయంలో ఏం ఆలోచన మీరు అనొచ్చు, హోల్డర్ని ఎక్కడ ఆడిస్తారు? హోల్డర్ అంటే హీల్ బి బ్యాకప్ ఫర్ అని రషీద్ ఖాన్ పేరు చెప్పాను, రషీద్ ఖాన్ నెంబర్ 8 బ్యాకప్ ఫర్ కగిసో రబాడాకి అతను బ్యాకప్గా ఉంటాడు. కగిసో రబాడా అంత బాగా పర్ఫామ్ చేయకపోయినా ఇంజరీ ఏమైనా వచ్చినా హోల్డర్ ఉంటాడు అని అనుకోవచ్చు మనం. లేదు వాళ్ళు మరి గ్లెన్ ఫిలిప్స్ కాకుండా ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ ఆడించుకొని హోల్డర్ లాంటి ఒక ఎక్స్ట్రా, ఎందుకంటే వీళ్ళు బౌలింగ్ ఎక్కువ, వీళ్ళ
పాస్ట్ 11స్లో కూడా మీరు చూస్తే 6-7 బౌలర్స్ ఉంటారు. ఆశీష్ నెహ్రా బీయింగ్ ఏ బౌలర్ ఈ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు బౌలింగ్. అది కాక అతనికి ఏంటంటే టాప్ 3 బాగా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి అతను మిగతా బ్యాటింగ్ మీద పెద్ద ఫోకస్ పెట్టట్లేదు. సో ఏదో ఒక రకంగా హోల్డర్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అశోక్ శర్మని కూడా అంటే సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణతో పాటు మరి ఎలా యూజ్ చేసుకుంటారో నాకు తెలియదు. మేబీ దే మైట్ యూస్ జేసన్ హోల్డర్ అండ్ కగీశ్వర వాడని పక్కన పెట్టేసి అశోక్ శర్మని యూజ్ చేసుకోవచ్చు. సో ఏదో ఒక రకంగా జేసన్ హోల్డర్ నుంచి ఒక రోల్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి. అందుకే 7 కోట్లు పెట్టారంటే ఖచ్చితంగా దే ఆర్ విజువలైజింగ్ సమ్ రోల్. బ్యాంటన్ ఓన్లీ బ్యాకప్గా ఉంటాడు. పృథ్వీరాజ్కి చాలా మంచి అవకాశం, ఎందుకంటే ఇలాంటి టీంలో ఆశీష్ నెహ్రా తర్వాత రబాడా వీళ్ళ దగ్గర ఉంటే అతనికి ఈ విల్ లెర్న్ ఎ లాట్. అలాగే ల్యూక్వుడ్ కూడా ఒక బ్యాకప్గానే ఉంటాడు. సో వాళ్ళకి కొత్తగా వచ్చిన ప్లేయర్స్ వల్ల వాళ్ళకి ఎడిషనల్గా పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. అండ్ దేవర్ ఆల్సో నాట్ ఎక్స్పెక్టింగ్ మచ్. వాళ్ళు 5 స్లాట్స్ ఫిలప్ చేయాల్సి వచ్చినా వాళ్ళ అమౌంట్ లేదు కాబట్టి వాళ్ళు అంటే కొంతమంది ప్లేయర్స్ కోసం వెళ్ళారు కానీ వాళ్ళు పెద్దగా సీరియస్గా దాన్ని పర్సూ చేయలేదు. సో వాళ్ళ టార్గెట్స్ వేరే, వాళ్ళ అంచనాలు వేరే, వాళ్ళ థింకింగ్ టోటల్లీ డిఫరెంట్. సో దాంతో వాళ్ళు అనుకున్న టీం వాళ్ళు తెచ్చుకున్నట్టుగా ఉన్నారు. ఐ థింక్ దే షుడ్ బి హ్యాపీ. అనుకున్నట్టుగా వాళ్ళు క్లిక్ అయితే ఇప్పుడు ఆ టాప్ 3 కానీ క్లిక్ అయ్యి, ముఖ్యంగా శుభ్మన్ గిల్ చాలా కసి మీద ఉంటాడు. వరుసగా 2వ T20 వరల్డ్ కప్ మిస్ చేసి లాస్ట్ టైం కూడా T20 వరల్డ్ కప్ మిస్ అయిన తర్వాత ఐపీఎల్లో అతను 2 సీజన్లు బాగా ఆడాడు. సో హీ వాంటెడ్ టు గివ్ ఏ స్టేట్మెంట్, ప్రూవ్ ఏ పాయింట్ ఆర్ 2 టు సెలెక్టర్స్ దట్ ఐ కెన్ ప్లే దిస్ ఫార్మాట్. సో ఆ కసి వీళ్ళకి బాగా పనికి వస్తుంది. మళ్ళీ సాయి సుదర్శన్ లాస్ట్ సీజన్కి సీజన్ మధ్యలో ఇండియాకి రెగ్యులర్గా మ్యాచెస్ ఆడి అతను కూడా హీ హాస్ గ్రోన్ ఇన్ స్టేచర్. బట్లర్ గురించి చెప్పాల్సిన పని లేదు, బట్లర్ ఆల్వేస్ డస్ వెల్ ఇన్ ఐపీఎల్. సో వాళ్ళు ఆ ముగ్గురు బాగా ఆడతారు కాబట్టి మిగతా టీంలో బౌలింగ్కి ఎక్కువ పెద్దపీట వేసే టీం ఇది. సో ఆ బౌలింగ్ పెద్దపీట వేస్తూనే మళ్ళీ అదే రకంగా వాళ్ళు అదే ఒక డిఫరెంట్ థింకింగ్తో వెళ్ళారు. లెట్స్ హోప్ దట్ దే స్ట్రాటజీ విల్ క్లిక్ లైక్ ఇన్ ద ప్రీవియస్ సీజన్స్.